ఈ ఆర్ఎస్టీ సిస్టంలో అన్ని దగ్గరలా 3 ఫేజ్ కరెంట్ కూడా రాబోతుంది. రైతన్నలకి మనం ఏదైతే ఆక్వా రైతులకి వాళ్ళకి చెప్పామో అదే విధంగా ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ అన్నీ కూడా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఆల్రెడీ చేస్తున్నారు. ఇంకా కూడా ఆక్వా రైతుల కోసం మీరంతా చూశారు, మొన్నే లోకేష్ బాబు కూడా మన ఎక్స్పోర్ట్ క్వాలిటీ దానికోసం కూడా రైతు పైన వేరే కంట్రీలో కూడా అందరితో కూడా మాట్లాడడం జరిగింది. అవన్నీ కూడా ఇటు ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ అలాగే ఆక్వాకల్చర్ రైతులకు కానీ కూడా మన గవర్నమెంట్ అండగా ఉంటుంది, సపోర్ట్గా ఉంటుంది అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే మన కోవూరు కాన్స్టిట్యున్సీలో కోవూరు కాన్స్టిట్యున్సీగా మన కోవూరు కాన్స్టిట్యున్సీ ఎక్కడానికి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న యువత దగ్గర నుంచి 70 ఏళ్ల ముసలోళ్ళ వరకు కూడా వాళ్ళు ఒక బాధ్యతగా తీసుకొని దీన్ని ముందుకెళ్లాలని, ఎక్కడ అటువంటి అరాచక కార్యక్రమాలు జరుగుతున్నా కూడా తప్పకుండా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలని చెప్పి నేను ఒక ఏ గ్రామంలో అయితే మీరు ఉంటారో ఆ గ్రామం బాగుండాలి అంటే మన రాష్ట్రం మన దేశం పౌరులుగా మీరందరూ ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రాండి. ఇందులో మీ బిడ్డలు ఉన్నారు, మీ చెల్లెళ్ళు ఉన్నారు, మీ అక్కలు ఉన్నారు, మీ అన్నదమ్ముళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ వాళ్ళు మంచి మార్గంలో వెళ్ళాలి అంటే ముందు ఈ గంజాయి రహిత కోవూరు నియోజకవర్గాన్ని మనము ఒక ఎగ్జాంపుల్గా తీసుకెళ్లాలని చెప్పి నేను చెప్తున్నాను. నేను ఆల్రెడీ పోలీస్కి ప్రెస్కి అందరికీ చెప్తున్నాను. ప్రతి స్కూల్ దగ్గర కెమెరాలు పెట్టమని చెప్పాను, పోలీస్ని ఇనిషియేట్ తీసుకోమని చెప్పున్నాను. కాబట్టి ఎక్కడ కూడా అరాచక శక్తులు కానీ ఇలాంటివి కానీ ఎక్కడ ఎంకరేజ్ చేయకుండా మీ ప్రెస్ వాళ్ళకి కూడా చెప్తున్నాను. ప్రెస్ వాళ్ళకి నేను ఎప్పుడూ చెప్తుంటాను, మీరంటే నాకు చాలా గౌరవం. మీరు ప్రతి ఒక్కటి పోస్ట్ చేస్తుంటారు. ఇక్కడ ఇసుక ఎత్తుకోబోతున్నారు, ఇక్కడ మట్టి ఎత్తుకోబోతున్నారు, మేడం ఇక్కడ చికెన్ వేస్ట్ వస్తుందని. అవన్నీ నేను అప్పటికప్పుడే మీరు నాకు పంపించిన నిమిషమే నేను పోలీస్ స్టేషన్కి మీ మెసేజ్ని అట్లే ఫార్వర్డ్ చేస్తాను. అదేవిధంగా ఈ గంజాయిని అరికట్టాలంటే ప్రెస్ వాళ్ళు ముందుండాలని, ఎక్కడ ఏం జరుగుతుందో అందరికన్నా ముఖ్యంగా మీకే తెలుసు, మీరే ఆ ఇన్ఫర్మేషన్ బయటకు ఇవ్వాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. కాబట్టి కోవూరు కాన్స్టిట్యున్సీ అనే కాదు, ఒక రాష్ట్రం మన రాష్ట్రంలో కానీ నెల్లూరు జిల్లాలో కానీ ఎక్కడ ఇలాంటివి జరుగుతున్నా తప్పకుండా మీరు ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలని చెప్పి పోలీస్ని అలర్ట్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను.